హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. సో హెల్తీగా మన పాలక్ పన్నీర్ క్విక్గా ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నేను మీకు మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో క్వాంటిటీతో నేను ఇస్తానండి మీకు. సో ఏమేమి తీసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు మన అమ్మూస్ కిచెన్ ఛానల్లో వస్తూ ఉంటుంది. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, మనం పొయ్యి వెలిగించుకోండి. ఇలా ఒక గంజు పెట్టుకొని దాంట్లో ఒక 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడవగానే మనము హోల్ గరం మసాలా ఉంటాయి కదా, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీలు, బగారాకు, పట్ట ఇవన్నీ వేసుకొని ఇవి కాస్త వేగాక మనము దీంట్లోనే టమాటా, ఉల్లిగడ్డ వీటిని మంచిగా వేయించుకుందాము. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. చూడండి, మనం ఉల్లిగడ్డ, టమాటా వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఇవి సాఫ్ట్ అవ్వడానికి, టేస్ట్ ఉండడానికి, గ్రేవీ టేస్ట్ ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. మంచిగా ఇలా మెత్తబడిపోతుంది టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇది వేగేంతలోపు మనం ఏం చేయాలంటే, మనం పన్నీర్ తీసుకున్నాం కదా, ఈ పన్నీర్లో మనం కొంచెం ఆయిల్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని దీన్ని ఇట్లా మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా మ్యారినేట్ అవుతున్నాయో. ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది కర్రీలో వేస్తే. చూడండి, మన టమాటా, ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా ఉడికిపోయింది, పచ్చివాసన పోయింది. దీన్ని కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఆ తర్వాత ప్రొసీజర్ చూద్దాము. చూడండి, ఇంతకుముందు మనం టమాటా వేయించుకున్నాం కదా, అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూను ఈ మనం పాలకూర కట్ చేసాం కదా, దాన్ని కూడా మంచిగా మెత్తగా పాలకూరని వేసాము. దీంట్లోనే మనం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటన్నింటినీ మంచిగా దగ్గరికి ఉడకనిద్దాము. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని రెసిపీస్ మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి, తప్పకుండా మీరు చూడండి. చూడండి, మన పాలకూర, పచ్చిమిర్చి, అల్లం మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం ఇలా సాఫ్ట్గా అవ్వగానే దీంట్లో ఒక 5-6 జీడిపప్పులు వేసుకున్నాము. వీటిని కూడా కొంచెం ఈ పాలకూరతో మంచిగా ఉడకనిద్దాము. చూడండి, మన పాలకూర మంచిగా దగ్గరగా ఉడికిపోయింది. దీన్ని పక్కకు తీసుకున్నాము.
సో మన పాలకూర మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా చూడండి, మంచిగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, మంచిగా వీటిని కూడా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వంటకాలు మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ వస్తుంటాయి. మీకేం వంటకం కావాలో కమెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన పన్నీర్ కూడా మంచిగా సాఫ్ట్గా వేగిపోయింది. సో దీన్ని కూడా ఇప్పుడు తీసేద్దాము పక్కకి. మన కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. మనం మళ్ళీ పన్నీర్ వేయించుకున్న బాండీలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుందాము. అవి కొంచెం చిటపటలాడగానే మనం ఒక ఎండుమిర్చి వేసుకుందాము. చూడండి, ఒక 3 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, ఒక 3 బగారాకు, ఒక 3 పట్ట ఇవి వేసుకొని వీటిని కూడా మంచిగా వేగనిద్దాము. మన మసాలాలు మంచిగా వేగిపోయిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా, ఉల్లిగడ్డ, దీన్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకుందాము. ఈ టమాటా ప్యూరీ కొంచెం దగ్గర పడగానే వేగగానే మనం ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలపాలి. మన టమాటా కొంచెం దగ్గర పడగానే ఈ పాలకూర కూడా వేసి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, పాలకూర, దీన్ని కూడా మనం మంచిగా కలుపుకుందాము. దీంట్లో కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము. చూడండి, చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. పాలక్ పన్నీర్ అనేది పాలకూర ఐరన్ రిచ్ ఆకుకూర. దీన్ని తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్. పన్నీర్ కూడా మంచిది హెల్త్కి. సో 2 కాంబినేషన్లో సూపర్ రెసిపీ మనం చేసుకుంటున్నాము. సో మీరు ఈ వీడియో తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడండి. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మంచిగా దీని దగ్గర పడనిద్దాము పచ్చివాసన పోయేంత వరకు. సో మన పాలకూర కూడా దగ్గరికి వేగిపోయింది. ఇప్పుడు మనము పన్నీర్ కూడా వేద్దాము. పన్నీర్ ముక్కల్ని వేసి ఈ పాలకూర పన్నీర్ తోటి మంచిగా కలిసేట్టు చూడండి, మన పాలకూరతో పన్నీర్ మంచిగా కలిసేట్టు కలపాలి. ఒక 2 నిమిషాలు ఇది వేగనిద్దాము. దీంట్లో ఎసరు పోసుకొని ఈ మంచిగా దగ్గరకు పడేటట్టు పాలకూర పన్నీర్ని మంచిగా దగ్గరకు పడేటట్టు ఉడకనిద్దాము. చూడండి, మన పన్నీర్ కొంచెం దగ్గర పడగానే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా
కట్ చేసుకున్నాయి ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఈ పుదీనాకి కర్రీకి కలిసేట్టు మంచిగా దగ్గరికి అయ్యేలాగా కలపాలి. చూడండి, ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వంటకం ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. చూడండి, మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా దగ్గరికి అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.